మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. ఈ దినధ్యానము కొరకు దేవుని వాక్యము వైపు మన హృదయాలను తిప్పుకుందాం. ఈరోజు మనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంపై దృష్టి సారిద్దాం. అపొస్తలుడైన పౌలు ఇక్కడ మన విశ్వాస జీవితానికి పునాదిలాంటి ఒక లోతైన సత్యాన్ని మన ముందుంచుతున్నాడు. ఇది మన ప్రస్తుత జీవితం గురించి, ఇంకా రాబోయే నిత్య జీవితం గురించి ఒక అద్భుతమైన అవగాహనను మనకు అందిస్తుంది. ఈ వాక్య భాగంలో పౌలు 2 రకాల నివాసాల గురించి మాట్లాడుతున్నాడు. గమనించండి, ఒకటి తాత్కాలికమైన గుడారం, మరొకటి శాశ్వతమైన నివాసం. ఈ పోలిక ద్వారా మన భూసంబంధమైన జీవితం యొక్క స్వభావమేమిటో, మన నిత్యమైన గమ్యమెంత గొప్పదో మనం అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలుసా, పౌలు వృత్తిరీత్యా గుడారాలు చేసేవాడు. కాబట్టి ఒక గుడారం ఎంత బలహీనంగా ఉంటుందో, ఎండకు వానకు ఎలా శిథిలమైపోతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకే మన ఈ మానవ శరీరాన్ని ఒక గుడారంతో పోల్చాడు. ఇది తాత్కాలికం, ఇది నశించిపోతుంది. కాని దీనికి పూర్తి భిన్నంగా పరలోకంలో దేవుడు మనకోసం సిద్ధం చేసిన నివాసముంది. అది శాశ్వతమైనది, నాశనం కానిది. అది మనుషుల చేతి పని కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా కట్టింది. కాబట్టి మన ఈ శరీరమనే గుడారం ఒకరోజు కూలిపోతుంది, శిథిలమైపోతుంది అనే మాట వినగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. అది దుఃఖకరమైన వార్త కాదు. నిజానికి అది ఒక మహిమాన్వితమైన నిరీక్షణకు ఆరంభం. ఎందుకంటే ఈ తాత్కాలిక జీవితం ముగిసినప్పుడే మన శాశ్వతమైన మహిమతో నిండిన జీవితం మొదలవుతుంది. క్రీస్తులో మనకున్న ధన్యకరమైన నిరీక్షణ ఇదే. సరే, మరి ఈ నిత్యత్వపు దృక్పథంతో ఈ భూమి మీద ఎలా జీవించాలి? దీనికి విశ్వాసుల పితామహుడైన అబ్రహాము జీవితం మనకొక అద్భుతమైన మాదిరి. ఆయన ఈ లోకంలో ఒక యాత్రికుడిలా ఎలా జీవించాడో మనం చూద్దాం. దేవుడు అబ్రహామును పిలవగానే ఆయన ఏమాత్రం సందేహించకుండా విధేయత చూపాడు. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్లాడు. కాని అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టుకోలేదు, గుడారాలలోనే నివసించాడు. ఎందుకలా? ఎందుకంటే తాను ఈ లోకంలో కేవలం ఒక యాత్రికుణ్ణని, పరదేశిననే ఆయనకు తెలుసు. ఆయన చూపు ఈ లోకం మీద లేదు. ఆయన దృష్టి దేవుడు స్వయంగా నిర్మించే పునాదులుగల పట్టణంపై ఉంది. అందుకే అబ్రహాము గుడారం వేసిన ప్రతి చోట దేవుణ్ణి ఆరాధించడానికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. అంటే తన తాత్కాలిక నివాసం కంటే శాశ్వతమైన దేవునితో తనకున్న సంబంధానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే ఇప్పుడు మన మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న రావచ్చు. ఈ శరీరమనే గుడారం ఎలాగూ నశించిపోయేదే కదా, మరి అలాంటప్పుడు దీని మన ఇష్టమొచ్చినట్టు పాపకార్యాల కోసం వాడుకోవచ్చా? ఈ ప్రశ్నకు దేవుని వాక్యం ఏమి చెబుతుందో చూద్దాం. బైబిల్ మన శరీరానికి సంబంధించిన మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చూడండి, పౌలు మన శరీరాన్ని కేవలం తాత్కాలిక గుడారం అని మాత్రమే చెప్పలేదు. అంతకంటే చాలా గొప్పగా, చాలా పవిత్రమైనదిగా వర్ణిస్తున్నాడు. అదేంటంటే అది దేవుని యొక్క పవిత్ర ఆలయం. అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు నిలయం. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. కాని క్రొత్త నిబంధనలో ఆ దేవుని ఆత్మ విశ్వాసులైన మన శరీరాలలోనే నివసిస్తున్నాడు. అంటే మన శరీరం ఇప్పుడు దేవుడు నివసించే ఆలయం. ఎంత గొప్ప ఆధిక్యత! అందుకే వాక్యం ఎంత స్పష్టంగా చెప్తోందంటే, మీరు మీ సొత్తు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించి మనల్ని కొన్నాడు. మనం వెల చెల్లించి కొనబడినవాళ్లం. లోకం నా శరీరం, నా ఇష్టం అనంటుంది. కాని ఒక విశ్వాసి అలా అనలేడు. మన శరీరం దేవునికి చెందినది. కాబట్టి దేవుడు నివసించే ఈ ఆలయాన్ని అపవిత్రపరచడానికి మనకు ఎలాంటి అధికారం లేదు. మరి అలాగైతే మన శరీరమనే ఈ గుడారంలో, ఈ దేవుని ఆలయంలో మనం ఎలా జీవించాలి? మన ఈ తాత్కాలిక జీవితాన్ని మన నిత్య గమ్యానికి తగినట్టుగా ఎలా మలుచుకోవాలి? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. అందుకే ప్రియులారా, మనం మన శరీర పాత్రను పవిత్రంగా ఘనంగా కాపాడుకోవాలి. శరీర సంబంధమైన దురాశల నుండి పారిపోవాలి. మనం చూసేవాటిలో, వినేవాటిలో, మాట్లాడేవాటిలో, చివరికి మన ఆలోచనల్లో కూడా పరిశుద్ధతను పాటించాలి. లోక సంబంధమైన అపవిత్రత మన దేవుని ఆలయాన్ని అంటకుండా జాగ్రత్తపడాలి. మనం ఎప్పుడూ మర్చిపోకూడనే సత్యమేమిటంటే, ఈ గుడారపు జీవితంలో మనం కాపాడుకునే ఈ పరిశుద్ధతే
మన శాశ్వతమైన నివాసానికి మనల్ని సిద్ధపరుస్తుంది. ఈ మాటలను ప్రభు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.